రాజ్ తరుణ్ కెరీర్ మొదట్లో వరుస హిట్లతో మంచి ఊపు మీద కనిపించాడు. ఆ తర్వాత వరుస ఫ్లాపులతో డీలా పడ్డాడు. ఈ ఏడాది నాగార్జున హీరోగా నటించిన నా సామిరంగా సినిమాలో ఓ హీరోగా కనిపించాడు. తాజాగా ఇతను పురుషోత్తముడు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమాతో రాజ్ తరుణ్ బ్యాక్ బౌన్స్ అయ్యాడా లేదా మనం మూవీ రివ్యూలో చూద్దాం. కథ విషయానికొస్తే రచిత రామ్ ఓ పెద్ద బిజినెస్ మ్యాన్ కుమారుడు. పై చదువుల కోసం ఇంగ్లాండ్ వెళతాడు. అక్కడ చదువు పూర్తయిన తర్వాత భారత్ తిరిగి వస్తాడు. అయితే అతడికి తన కంపెనీకి సీఈఓ చేయాలని అతని తండ్రి భావిస్తాడు. అయితే ఈ కంపెనీకి సీఈఓ కావాలంటే ఓ విచిత్రమైన నిబంధన ఉంటుంది. 100 రోజుల పాటు ఎవరికీ తెలియకుండా హీరో తన ఐడెంటిటీ తెలియకుండా గడపాలి. ఈ నేపథ్యంలో అతను సీఈఓ కాకుండా కొన్ని శక్తులు పనిచేస్తుంటాయి. ఈ క్రమంలో తాను అజ్ఞాతంలో ఉన్న ఊర్లో ఓ సమస్య వస్తుంది. మొత్తంగా అజ్ఞాతంలో ఉన్న తానుంటున్న ఊరి సమస్యను తీర్చి తన కంపెనీకి సీఈఓ అయ్యాడా. ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేదే పురుషోత్తముడు స్టోరీ కథనం. టెక్నికల్ విషయానికొస్తే పురుషోత్తముడు అంటే పురుషులలో ఉత్తముడు అని అర్థం. అంటే మంచి మనిషి అని అర్థం. మన ఇతిహాసాల్లో రాముడిని మర్యాద పురుషోత్తముడని కీర్తించారు. అలాగే మన హీరో కూడా మర్యాద పురుషోత్తముడనే ఉద్దేశ్యంతో ఈ సినిమా టైటిల్ పెట్టాడు దర్శకుడు రామ్ భీమన. ఈ సినిమా కథ చూస్తుంటే గతంలో ఇలాంటి తరహా చిత్రాలు తెలుగులో చాలానే వచ్చాయి. ఇక కొన్నేళ్ల క్రితం విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడుతో పాటు మహేష్ బాబు, శ్రీమంతుడు, నాని, పిల్ల జమీందార్ వంటి సినిమాలు గుర్తుకు తెస్తాయి. హీరో తాను సాధించే లక్ష్యాల కోసం అజ్ఞాతవాసం చేయాల్సి రావడం. ఈ క్రమంలో అతడు ఎవరనేది చివర్లో తెలియడం. అతడు ఏ కారణంగా అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చిందనేది అన్ని సినిమాల్లో మాదిరి ఇందులో కూడా రొటీన్ గా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఈ విషయంలో అతను ఓ మాదిరి సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ముఖ్యంగా హీరో రాజమండ్రి దగ్గరలోకి కడియపులంక అనే గ్రామానికి వెళ్లడం, అక్కడ తాను ఎవరనేది తెలియకుండా వాళ్లలో ఒకటడిగా కలిసిపోవడం వంటివి రొటీన్ గా కనిపిస్తాయి. అంతేకాదు టెక్నాలజీ పెరిగిన ఈ కాలంలో ఇలా అజ్ఞాతవాసం అనే కాన్సెప్టే రాంగ్ అనే చెప్పాలి. కానీ దర్శకుడు ఈ పాయింట్ ను ఇంకాస్త కన్విన్స్ గా చెబితే బాగుండేది. ముఖ్యంగా ఊరు బాబు కోసం రాజకీయ నాయకులతో తలపడటం వంటివి. ఇక హీరో లక్ష్యాన్ని సాధించకుండా ఉండడానికి తెర వెనుక కొన్ని దుష్ట శక్తులు పనిచేయడం వంటివి రొటీన్ గా ఉన్నా అక్కడక్కడ తన సన్నివేశాలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. సినిమాల్లో కొన్ని సినిమాటిక్ గా అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ, సంగీతం పర్వాలేదు. సినిమా నిడివి తక్కువగా ఉండటం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. నటీనటుల విషయానికొస్తే రచిత రామ్ పాత్రలో రాజ్ తరుణ్ నటనతో మెచ్యూరిటీ కనిపిస్తుంది. హీరోయిన్ గా నటించిన హాసన సుధీర్ తన గ్లామర్ తో మెప్పించింది. రమ్యకృష్ణ వంటి సీనియర్ నటి తన పాత్రలో మెప్పించింది. ప్రకాష్ రాజ్, మురళీ శర్మ వంటి నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.